హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం ఫింగర్ క్యాచ్ గేమ్ని ఎలా ఆడాలో తెలుసుకుందాం. పిల్లలిద్దరిని ఎదురెదురుగా ఇలా కూర్చోపెడతాం. కూర్చోపెట్టిన తర్వాత వారి యొక్క లెఫ్ట్ ఫామ్ని ఎదురుగా ఉన్నటువంటి అపోనెంట్ ప్లేయర్కి చూపిస్తూ ఉండాలి. అలాగే వారి యొక్క రైట్ ఇండెక్స్ ఫింగర్ని అపోనెంట్ ప్లేయర్ యొక్క లెఫ్ట్ ఫామ్ పైన ఉంచుతాం. ఇప్పుడు ఇలా ఉంచినప్పుడు మనం విజిల్ కానీ లేదంటే క్లాప్ కానీ లేదంటే గో అనే కమాండ్ని ఇస్తూ మనం ఈ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం విజిల్ కానీ క్లాప్ కానీ గో కానీ చెప్తామో అప్పుడు వారి యొక్క ఇద్దరిద్దరు ఆడుతున్నారు కదా, విజిల్ వేయగానే వారి యొక్క ఇండెక్స్ ఫింగర్ని సేవ్ చేసుకుంటూ అపోనెంట్ ప్లేయర్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని ఎవరైతే క్యాచ్ చేస్తారో వారిని మనం విన్నర్గా డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పిల్లలందరూ కూడా వారి యొక్క అపోనెంట్ ప్లేయర్తో ఆడుతున్నారు కదా, అపోనెంట్ ప్లేయర్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని క్యాచ్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను విజిల్ వేయగానే కొంతమంది చూడండి చూపిస్తున్నారు నేను వారి యొక్క ఇండెక్స్ ఫింగర్ని క్యాచ్ చేశానని. సో ఇలా మనం ఒక గేమ్ని ఆడించుతున్నప్పుడు ఒక 5 or 10 times పెట్టి అందులో ఎవరైతే ఎక్కువసార్లు అపోనెంట్ ప్లేయర్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని క్యాచ్ చేస్తారో వారిని మనం విన్నర్గా డిసైడ్ చేసి అందరి ముందు లేదంటే విన్నర్ తర్వాత గేమ్ మొత్తం అయిన తర్వాత ప్రతి జంటలో కూడా ప్రతి ఇద్దరిలో కూడా ఎవరైతే విన్నర్ అయ్యారో వారిని నిల్చోబెట్టి మిగతా వారి చేత మనం క్లాప్స్ కొట్టించి వారిని మనం ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. సో ఈ గేమ్ ఇలా మనం ఇండోర్లోనే ఆడొచ్చు లేదంటే అవుట్డోర్లో కూడా ఆడొచ్చు. నేను క్లాస్ రూమ్లో ఇక్కడ ప్లేస్ సరిపడక కూర్చోబెట్టి ఆడించాను. నిల్చొని ఆడితే ఇంకా బాగుంటుంది. సో ఇది గేమ్ నేమ్ ఫింగర్ క్యాచ్ అండి. హ్యాపీగా మనం క్లాస్ రూమ్లో కూడా ఆడుకోవచ్చు.